హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను గిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. ఈరోజు మన వీడియో మోటివేషనల్ వ్లాగ్ అండి. చాలామంది కూడా వీడియోని చూసి మోటివేట్ అవుతారని అనుకుంటున్నాను. ఎవ్రీ మామ్స్ వెరీ బిజీ 5 to 9 o'clock అండి. చాలా బిజీగా ఉంటారు కదా ప్రతి ఒక్క అమ్మలు కూడాను. అదే పిల్లలకి క్యారేజ్ కట్టవలసిన వాళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళకి మంచి మోటివేషన్గా ఉంటుందన్నమాట ఈ వీడియో. మార్నింగ్ హాట్ వాటర్తో స్టార్ట్ అవుతుందండి. నాకు ఎర్లీ మార్నింగ్కి ఏం కావాలనేది నేను నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఏవైనా నానబెట్టాల్సిన ఉంటే నానబెట్టుకొని ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలంటే వాటికి సంబంధించినవన్నీ పెట్టుకుంటాను నైట్ టైమే. మార్నింగ్ 5 అవుతుందండి. అంటే నేను 4:45 కల్లా లేస్తే అలా వాష్రూమ్ ఫేస్ వాష్ ఇవన్నీ చేసుకునేసరికి ఇలా 5 అలా అవుతుందన్నమాట. హాట్ వాటర్ అవన్నీ ప్రిపేర్ చేసేసరికి బయట చూడండి 5 o'clockకి ఎలా ఉంది. ఇంకా నేను కడిగి ముగ్గులు పెట్టేసాను. బయట ఇల్లు కూడా తుడిచి చేస్తాను. ఇంకా ఇక్కడ కోళ్ళు చూస్తున్నారండి. అక్కడ అరుపులు చూసారుగా మార్నింగ్, ఈ కోళ్ళేనండి. చాలా కోళ్ళు ఉన్నాయి, అరుస్తూనే ఉంటాయి అన్నమాట. ఇంకా మిషన్లో బట్టలు నేను నైటే వేసాను, సోక్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ చేశాను. అదే అవుతూ ఉంటుంది, నా పనులు నాకు అవుతుంటాయి అన్నమాట. ఇంకా హాట్ వాటర్ తర్వాత లెమన్ అండ్ చియా సీడ్స్ వాటర్ తాగుతున్నాను. రోజు కూడా ఈ వాటర్ని తీసుకుంటే మనకి మంచి డీటాక్స్గా పనిచేస్తుంది. అండ్ అలాగే వెయిట్ లాస్ కూడా, అంటే గెయిన్ అవ్వకుండా చేస్తుంది అనమాట. ఉన్న వాళ్ళమే సడన్గా తగ్గిపోతామని అనను, కానీ ఎక్కువ వెయిట్ అవ్వకుండా చూసుకుంటుంది. ఇది హెల్ప్ అవుతుంది అనమాట మనకి. ఇలా చియా సీడ్సే కాదు, చియా సీడ్స్ ప్లస్లో సబ్జాని కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అవి కూడా బాగానే పనిచేస్తాయండి. చాలా బాగుంటుంది అది కూడాను మన హెల్త్కి. లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి మాకు అందరికీ ఒకేసారి ప్రిపేర్ చేసేస్తానండి. మ్యాక్సిమం పూరి కోసం పిండిని నేను నైటే జల్లబెట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ ఇలా కలుపుతున్నాను. మార్నింగ్ కలిపేసి పక్కన పెట్టిస్తే మనం టిఫిన్ రెడీ చేసేసరికి టైం పడుతుంది కదా, సోక్ అవుతుంది అనమాట పిండి. ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలన్నీ కూడా అయిపోయాయి, బయటికి తీసి పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా చోలన్నీ కుక్ చేసుకుందాం. ఈ కాబూలి శనగల్ని చూడండి ఇలా మొత్తాన్ని కూడా అందులో వేసి కుక్ చేసుకోవాలి ఫస్ట్. నేను అంటే నార్త్ ఇండియన్ అయితే ఇంకా వేరేగా చేస్తారండి, పంజాబ్ అలా అయితే ఇందులో టీ పొడి అలాంటివన్నీ కూడా వేస్తారు. ఇందులోనే గరం మసాలాలు, హోల్ మసాలాలు వేసేసి ఉడికిస్తారు. నేను ఇప్పుడు అలా చేయట్లేదు, నార్మల్గా చేస్తున్నాను. శనగల్లో కొంచెం ఉప్పు వాటర్ వేసి కుక్ చేసుకోండి. 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే కుక్ అయిపోతాయి. అవి కుక్ అవుతుండగా నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకోండి, కట్ చేసి ఇలా పెద్ద ముక్కలుగా వేసుకొని మిక్సీలో కనుక అయిపోతాయి. నెక్స్ట్ అల్లము అండ్ వెల్లుల్లి, తర్వాత అందులోనే చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు వీటన్నింటినీ కూడా వేసి మిక్సీ పట్టుకోండి. మంచి పేస్ట్లా ఈ పట్టేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఎంత బాగుందో ఈ స్మెల్, చాలా బాగుంది. ఈసారి నాన్ వెజ్ కూడా ట్రై చేయాలి, అంత బాగుంది ఆ స్మెల్, ఆ మసాలా. టమాటాలని కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. చూడండి ఇవి కుక్ అయిపోయాయి, చక్కగా ఉడికిపోయాయి. అలా ఉడికితేనే మనకి కూర టేస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ ఇలా కొంచెం పక్కకు తీసుకున్నాను, అవి ఎక్కువైపోతాయని. నానబెట్టేటప్పుడే అలా నానబెట్టానులేండి. అవి సలాడ్కి అలా పనికొస్తాయి అన్నమాట. అందులో ఆనియన్స్, టమాటా వేసుకుంటే బాగుంటాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి కొంచెం ఇలా స్మాష్ చేసుకోండి. కుక్కర్లో ఉన్నవి ఇలా స్మాష్ చేసుకుంటే మనకి కూర చేసేటప్పుడు కొంచెం అంటే గ్రేవీ థిక్నెస్, వాటర్లా కాకుండా థిక్నెస్గా వస్తుంది, బాగుంటుంది. ఇలా అయితే మొత్తం శనగల్లా ఉండడం కంటే, హోల్గా ఉండడం కంటే ఇలా గ్రేవీలా బాగుంటుంది అన్నమాట. కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి. బటర్ కూడా వేసుకోవచ్చు ఇదే ప్లేస్లో. బటర్ అండ్ ఆయిల్ 2 వేసుకోవచ్చు. జీలకర్ర వేసుకొని పేస్ట్ చేసుకున్నాముగా ఆనియన్స్ది, ఆ పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకోండి. తర్వాత కరివేపాకును కూడా వేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఆ పేస్ట్ని. తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ సాల్ట్ ఇలా అన్నింటినీ వేసేసుకొని, మీ దగ్గర చోలే మసాలా ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర అయితే లేదు, వేసుకోలేదు. ఇంకా అందులోనే టమాటా పేస్ట్ వేసేసుకోండి. వేసుకొని మొత్తం ఈ టమాటా పేస్ట్, ఆనియన్ పేస్ట్, మసాలాలు అన్నీ కలిసిపోయేటట్టు కలుపుకోండి.
మూతను పెట్టి కుక్ చేసుకోండి కాసేపు. ఓ 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చూడండి ఇలా వస్తుందన్నమాట. గ్రేవీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కర్రీ. అన్నింట్లో కూడా రైస్, చపాతీ, రోటీ అండ్ ఈ పూరీలు అన్నింట్లో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ గ్రేవీలోనే మనం ముందుగా పెట్టుకున్నాక ఈ శనగల్ని వేసేయండి, కొంచెం స్మాష్ చేసుకున్నవి. నేను ఇంకా కొంచెం పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయని ఇంకా స్మాష్ చేస్తున్నాను. ఇలా కలిపేసుకున్నలోనే వాటర్ వేసి కలిపేసుకోండి మొత్తం కలిసేటట్టుగా కూరనంతటిని కూడా. మీకు అంటే ఎంత వాటర్ వేసుకోవాలంటే మీ గ్రేవీకి తగ్గట్టు వేసుకోండి. పావు కప్ వరకు వేసుకోండి సరిపోతుంది. మూతను పెట్టి కుక్ చేసుకోండి. చూడండి మూత తీసి చూసేసరికి ఇలా కుక్ అవుతుంది అనమాట. అందులోనే బటర్ వేసుకోండి. నేను ఫస్ట్లో ఎప్పుడు బటర్ వేయను, ఇప్పుడే వేస్తాను. ఇలా మధ్యలో వేస్తే మనకి ఆ మసాలాలు, కారం ఏదైనా ఘాటు ఉంటే కనుక పోతుందనమాట. చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. ప్రతిదానికి కూడా ఇలానే వేసుకుంటాను బటర్ని. ఇంకా మూతను పెట్టి కుక్ చేసుకున్నాక ఓపెన్ చేసి చూసి చూడండి, అంతేనండి, మన చోలే మసాలా అనేది కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మీరు కసూరి మేతి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర అయిపోయింది, వేసుకోలేదు, మీరుంటే వేసుకోవచ్చు. ఇంకా పూరీలు కూడా స్టార్ట్ చేసేస్తానండి. కర్రీ అయిపోయింది కదా, కడాయి పెట్టి పూరీల కోసం అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోండి పక్కన. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ పూరీలని తయారు చేసుకోండి. చిన్న చిన్నగా చేసుకోండి. నేనైతే ఎంత చిన్నగా చేస్తానన్నా ఇంకా పెద్దగానే వస్తున్నాయి. మీకు ఎంత సైజు కావాలనుకుంటే అంతలా చేసేసుకొని దాన్ని రౌండ్గా చేసేసుకోండి. పూరీలు చేసేటప్పుడు నేను ఎప్పుడు కూడా పిండి వేసి చేస్తుంటానండి, కానీ ఈసారి మాత్రం ఆయిల్ వేసి చేశాను. చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చాయి కూడా, బాగా పొంగాయి అన్నమాట. పూరీలు వేసేటప్పుడు ఆయిల్ అనేది హీట్లో ఉండాలి. నార్మల్లో ఉంటే పూరి పొంగదు, బాగా రాదు, ఇలా ఫ్లాట్లో వచ్చేస్తుంది అనమాట, ఇలా పొంగదు. సో ఒకసారి పూరి వేసుకునే ముందు ఆయిల్ అనేది ఫ్లేమ్ హైలో పెట్టుకొని చేసుకుంటే పూరీలు బాగా వస్తాయి. ఈ మార్నింగ్ టైంలో అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు కదండి. ఆ బిజీల్లో చాలామంది కూడా అంటే ఆ 9కంతా 8కంతా అవ్వాల్సినవి అవ్వకుండా ఉంటాయి. మార్నింగ్ హడావిడి అయిపోతుంటారు. ఏం చేయాలి, ఎక్కడ ఏంటి అనేది. అదే మనకి నైట్ ప్రిపరేషన్ ఉందనుకోండి, నైటే కనుక మనం అన్నీ పెట్టుకుంటే, రెడీగా పెట్టుకుంటే మార్నింగ్ లేచి మనకి లంచ్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా ఏదైనా సరే ఈజీగా అయిపోతుంది. ఓకే అండి, ఇక్కడ పూరీలు అయితే రెడీ అయిపోయి పిల్లలకు పెట్టేశాను. వాళ్ళు తినేలోగా నేను లంచ్ ప్రిపేర్ చేసేస్తానండి వాళ్ళకి. ఈ లంచ్ బాక్స్లోకి ఈరోజు వైట్ రైస్ పెడుతున్నానండి. ఎప్పుడు కూడా క్యారెట్ రైస్, బీట్రూట్ రైస్ ఇలా పెట్టేదాన్ని, అన్ని రైస్లు అలా చేసేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. కానీ వాళ్ళు ఇలా వైట్ రైస్ కూడా పెట్టమని అడిగారు, అందుకని నేను ఇలా పెట్టాను. వైట్ రైస్ పెట్టి ఇలా కర్రీ వేసి పెట్టేశాను. ఇలా పెడితే వాళ్ళు కలుపుకొని తినలేరేమో అని నేను ఎక్కువగా పెట్టనండి, తినలేరు కూడాను, టైం కూడా అయిపోతుంది. సో అందుకని ఇలాంటి రైస్ ఎక్కువ కాకుండా అన్నీ కూడా ముందే క్యారెట్, బీట్రూట్ అలా పెట్టుకుంటే బాగుంటుందని అవే చేసి పెడతాను. ఇంకా స్నాక్స్ అండి, ఇంట్లో చేసినవే మ్యాక్సిమం పెడుతూ ఉంటాను. ఎక్కువగా బయటవి ఏమీ ఇవ్వను పిల్లలకి. సున్నుండలు పెట్టాను, నెక్స్ట్ ఆ డార్క్ చాక్లెట్ ఒకటి పెట్టాను, బాగుంటుంది క్యాడ్బరీ. ఎప్పుడో ఒకప్పుడు అలాంటివి కూడా ఇస్తుంటే వాళ్ళకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ నిన్ననే ఫ్రూట్స్ పెట్టాను, అందుకని ఈరోజు అవి పెట్టలేదు. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళు రెడీ అయిపోయారు, నా పని కూడా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకొని వారే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.